అందరూ సంతోషముగా ఉన్నారా? అందరికీ దేవుని నామంలో మీకు అందరికీ వందనములు. అందరూ బాగున్నారా? బాగున్నారు. అందరూ స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్ ని ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటంటే విషయం చెప్తాను, ఆలోచించండి. 1910వ సంవత్సరం. ఎప్పుడది? 1910వ సంవత్సరం మే నెల 2వ ఆదివారం దైవ సేవకుడు మదర్స్ డే గురించి మందిరంలో వాక్యం చెప్పడానికి మొదలెట్టాడు. ఎప్పుడండి? మదర్స్ డే ఎప్పుడు? 1910వ సంవత్సరం మే నెల 2వ వారం. అంటే ప్రతి ఒక్కరికి మదర్స్ డే గుర్తుకొస్తుంది. ఆ మదర్స్ డే రోజు దైవ సేవకుడు మదర్స్ డే గురించి, అంటే అమ్మ పాత్ర ఏంటి, పిల్లల పైన అమ్మ చూపించే ప్రేమ ఏంటి అనే దానిపైన దైవ సేవకుడు వాక్యం చెప్పడం మొదలెట్టాడండి. మందిరానికి వచ్చిన ఒక యవ్వన అమ్మాయి వాక్యం చెబుతున్నంతసేపు ఏడుస్తూ ఉంది. వాక్యం చెబుతున్నంతసేపు ఏడుస్తూ ఉంది. దైవ సేవకుడు గమనించాడు. వాక్యాన్ని, మర్మాన్ని గ్రహించి అమ్మ పాత్ర, అమ్మ త్యాగం, అమ్మ త్యాగాన్ని గుర్తించి ఆ దైవ భక్తురాలు ఏడుస్తూ ఉంది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకునేటప్పుడు దైవ సేవకుని దగ్గరికి అమ్మాయి వచ్చింది. ఏంటి తల్లి, నీ బాధ ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు అని దైవ సేవకుడు ఆమెను అడిగాడండి. ఆమె చెప్పింది ఏంటంటే, అమ్మ, మదర్స్ డే మే నెల 2వ వారం అంటే అందరికీ తెలుసు. నా తండ్రి జూన్ నెల 5వ తారీఖు జన్మించాడు. జూన్ నెల 5వ తారీఖు ఈ లోకంలో ఫాదర్స్ డే లేదు. ఈ లోకంలో జూన్ నెల 5వ తారీఖు ఫాదర్స్ డేగా ప్రకటించండి పాస్టర్ గారు అని ఆ పాస్టర్కి విన్నవించింది. ఆలోచించాలి అందరూ. ఎప్పుడు? జూన్ నెల 5వ తారీఖు ఫాదర్స్ డేగా ప్రకటించండి అని ఆ సేవకునికి ఈ భక్తురాలు వివరించింది. జూన్ నెల 5వ తారీఖు ఎందుకు ప్రకటించాలి తల్లి అని పాస్టర్ గారు అడిగాడండి. జూన్ నెల 5వ తారీఖు నా తండ్రి పుట్టినరోజు. హల్లెలూయా. ఎవరు పుట్టినరోజు? నా తండ్రి పుట్టినరోజు. ఆ రోజున ఫాదర్స్ డేగా ప్రకటించండి అని ఈమె సేవకుని దగ్గర అడిగింది. అంటే నీ తండ్రి యొక్క గొప్పతనం ఏంటి, ఆ రోజు ఎందుకు ప్రకటించాలి, నీ తండ్రి గొప్పతనం ఏంటి అని అడిగితే, మేము 5 మంది పిల్లలం, నాతో కూడా 5 మంది పిల్లలము. 5 మంది పిల్లలం అంటే నా చిన్న చెల్లెలు బయట పడడంతోనే మా తల్లి చనిపోయింది. మా చిన్న చెల్లి బయట పడటంతోనే మా తల్లి చనిపోయింది. నాకు తండ్రి సర్వస్వం మా నాన్నే. మా నాన్న అన్ని ఆశలు చంపుకొని మా కోసం బ్రతుకుతాడండి. మా నాన్న త్యాగాన్ని వర్ణించలేను. ఈరోజు నువ్వు అమ్మ త్యాగాన్ని గురించి చెబుతూ ఉంటే నా కన్నీళ్ళు ఆగదు. అమ్మ ప్రేమ అంటే అమ్మని నేను చూస్తున్నాను. అయితే నా చిన్న చెల్లికి అసలు అమ్మ స్పర్శ కూడా తెలియదు. ఏంటి? అమ్మ స్పర్శ అంటే కూడా తెలియదండి. అలాంటిది అమ్మ లేని లోటు లేకుండా మా తండ్రి పెంచాడు. అందుకని ఏం చెప్పింది తల్లి? జూన్ నెల 5వ తారీఖున ఫాదర్స్ డేగా ప్రకటించండి అని సేవకునికి విన్నవించింది. మాస్టర్ గారు అన్నాడు, ఈ వారం
ఇంకొక వారం నాకు కొంచెం బిజీగా ఉంది, బిజీ షెడ్యూల్ గా ఉన్నాను. జూన్ నెల 3వ వారాన్ని ఫాదర్స్ డేగా ప్రకటిస్తాం. ఎప్పుడు? జూన్ నెల 3వ వారాన్ని ప్రకటిస్తాం. ఈరోజు ఏ వారము? ఏ నెల? ఈరోజు ఫాదర్స్ డే. ఎవరికి గుర్తుందండి ఫాదర్స్ డే? ఎవరికి గుర్తుంది? ఎవరు తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు? ఎవరెవరు చెప్పారు? చేతులెత్తండి. ఫాదర్స్ డే ఎవరెవరు తండ్రికి శుభాకాంక్షలు చెప్పారు? చెప్పిన వారందరినీ దేవుడు ఆశీర్వదించిందాక. చెప్పకపోతే టైం ఏం అయిపోలేదు, మళ్ళీ ఇంటికి వెళ్ళండి, మీ తండ్రికి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి? తండ్రికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి? చూడండి, ఒక ఆడబిడ్డ తండ్రి పైన ఎక్కువ ఆశలు పెట్టుకుంది, అంతే కదా? ఏ ఆడబిడ్డకైనా ఎవరిపైన ఆశలు ఎక్కువ ఉంటుంది? ఎందుకు తండ్రి పైన ఆశ ఎక్కువ ఉంటుంది? ఆడబిడ్డ కష్టాన్ని తెలుసుకుంటుంది. తండ్రి కష్టాన్ని తెలుసుకుని ఖర్చు తక్కువ పెడుతుంది. మగబిడ్డలు చెప్పండి, కష్టం తెలియకుండా విచ్చలవిడిగా ఖర్చు పెడతారు, విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. అందుకని తండ్రి కష్టాన్ని తెలుసుకుంటుంది కాబట్టి ప్రతి తల్లికి తండ్రి పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది. అయితే తల్లికి ఎవరి పైన ప్రేమ ఉంటుంది? ఆలోచించండి. కొడుకుల పైనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆడబిడ్డ అంటేనే అమ్మ నాన్నకు ఎంతో ప్రేమ కనపరుస్తూ ఉంటుంది, అంతే కదా? ఆడబిడ్డ ఇంట్లో తిరుగులాడుతూ ఉంటే అమ్మ నాన్నకు ఆ సంతోషమే లేదు. అయితే ప్రతి ఆడబిడ్డకు ఒక మాట చెప్తా, అది ఏంటంటే, అమ్మా నాన్న నువ్వు ఎలా ప్రేమిస్తావో, అమ్మా నాన్నని నువ్వు ఎలా ప్రేమిస్తావో, నీకు మంచి భర్తనిచ్చిన, ఎవరికి? నీకు మంచి భర్తనిచ్చిన 22 సంవత్సరాలు పెంచి పెళ్లి చేసి నీ పక్కనిస్తే నువ్వు అత్తామామని దూరం చేసి నువ్వేం చేస్తున్నావు? మనం తనిగా కాపురం పెట్టేద్దామా? ఏమంటున్నావు? 22 సంవత్సరాలు పెంచి, ఆలోచించాలి ప్రతి ఆడబిడ్డ. నీ తల్లి నీ తండ్రిని నువ్వు ఎలా ప్రేమిస్తావో, నీ అత్తని నీ మామని కూడా నువ్వు అలా ప్రేమిస్తే నువ్వెంతో ధన్యురాలివి, అందుకే దేవుడు ఒక వాక్యం చెప్పి సెలవిచ్చున్నాడు, భూమి మీద నీకు మేలు కలిగినట్లు. ఎక్కడండి? భూమి మీద నీకు మేలు కలిగినట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు. ఏంటండి? నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. హల్లెలూయా! సన్మానిస్తూ ఉన్నామా? ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉన్నామా? సన్మానిస్తూ ఉన్నామా? ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉన్నామా? ఆలోచించాలి. ఎందుకు? ఓ తల్లి ఓ కూతురుని ఒక దెబ్బ కొడితే నా తల్లే కదా కొట్టింది ఏమనుకోవాలి? నా తల్లే కదా కొట్టింది. ఓ అత్త ఓ మాట మాట్లాడితే ఏమనిపిస్తుంది? ఇది ఉండకూడదు, ఇది చస్తే మేలు, దీనివల్ల నేను కాపురం చేయలేకపోతున్నాను. ఏమంటున్నావు నీవు? ఓ తల్లి ఓ దెబ్బ కొడితే మా అమ్మాయి కదా కొట్టింది అని ఆలోచన నీకు కలిగినట్లు, నా అత్త నా కోసమే కదా కొట్టింది అనే ఆలోచన నీకు ఎందుకు కలగలేదు? అనే ఆలోచన నీ హృదయంలో ఎందుకు పుట్టలేదు? అప్పుడే నీ భర్త వస్తాని వాళ్ళ అమ్మ ఒక మాటే చెప్పుంటుంది. 4 మాటలు ఎగేసి ఏం చెప్తావో తెలుసా? నీవు ఏం చెప్తావు? మీ అమ్మ ఇలా మాట్లాడింది, మీ అమ్మ అలా మాట్లాడింది, ఇందుకని ఇంటికి వచ్చింది నేను,
ఇక్కడ ఉండలేను నేను, మా అమ్మ ఇంటికి వెళ్తా, మా అమ్మ ఇంటికి వెళ్తానంటుంటూనే భర్తకి అమ్మ పైన కోపం, భర్తకి నాన్న పైన కోపం. ఒక కథ, ఒక నిజమైన సంఘటన చెప్తాను నేను. సౌదీ అరేబియాలో ఓ తల్లి విడాకుల కోసం కోర్టుకి వెళ్ళిందండి. విడాకుల కోసం కోర్టుకి వెళ్ళింది. ఆమె సమస్య ఏంటంటే, నా భర్త నన్ను బాగా చూసుకుంటాడు, నా భర్త నాకు కావాల్సినదంతా ఇస్తాడు, నా భర్త నన్ను విదేశాలకు కూడా తిప్పుతాడు, నా భర్త నాకు అవసరమైతే దేశంగా తెచ్చిస్తాడు, నా భర్త వాళ్ళ అమ్మా నాన్న కంటే నన్నే ప్రేమిస్తాడు, వాళ్ళ తోబుట్టువుల కంటే నన్నే ప్రేమిస్తాడు. అయితే నా భర్త నాకు వద్దండి, విడాకులు కావాలి నా భర్త నుంచి నాకు అని కోరికెళ్ళింది. ఆ జడ్జి దగ్గర ఏం వాదించిందో తెలుసా? ఆలోచించాలి. ఏంటమ్మా, నీ భర్త మోసగాడా? నీ భర్త నిన్ను బాగా చూసుకోవట్లేదా? అయ్యో, నా భర్త చాలా మంచివాడండి, నా భర్త నన్ను అపూర్వంగా చూసుకుంటాడు, నా భర్త నన్ను విదేశాలకు కూడా తిప్పుతాడు. అయితే ఎందుకు విడాకులు తీసుకున్నా అనుకుంటున్నావు? నన్ను ప్రేమించిన దానికంటే వాళ్ళ అమ్మని తక్కువగా చూస్తున్నాడు. హల్లెలూయా. నాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడే, నాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. 22 సంవత్సరాలు పెంచిన తల్లి మీద ప్రాధాన్యత చూపడం లేదు. ఈరోజు నా అందం గురించే అమ్మను వదులుకున్నాడు, నా అందం గురించి అమ్మను సరిగ్గా చూడడం లేదు. రేపు ఇంకొక అమ్మాయి కనిపిస్తే నన్ను వదిలేయడానికి గ్యారెంటీ ఏంటి? అందుకే వాళ్ళ అమ్మను చూడలేదు కాబట్టి ఆయన నుంచి నాకు విడాకులు కావాలి. ఏ తల్లి ఆ మాట అనగలుగుతుంది? ఏ తల్లి ఆ మాట అనగలుగుతుంది? ఆ కోర్టు అందరూ నిలుచుకుని ఆశ్చర్యంగా చూస్తున్నారట. తల్లిని చూడలేదని విడాకులు కోరిన కోడలు, ఏ తల్లి, ఏ కోడలు ఆ మరి కోరుకుంటుంది? ఏ కోడలు ఆ మరి కోరుకుంటుంది? ఆత్మ మీద ఆలోచించాలి చేపెట్టి. ఈ లోకంలో మనం బ్రతికేది కొద్ది కాలమే. ఈ లోకంలో ఎంత కాలం బ్రతుకుతున్నామో? కొద్ది కాలం బ్రతుకుతున్నాం. ఈ కొద్ది కాలంలో మనం ఎన్నో ఆశలతో బ్రతుకుతూ ఉన్నాం. ఈ ఆశలన్నీ వ్యర్థమని మనకు తెలుసు. ఈ వ్యర్థమైన జీవితం కోసం ఆరాటం, పోరాటం, ఎన్నో ఆటంకాలు. 1వ తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం లాస్ట్ లో ఒక మాట మొదటి చదవండి. లాస్ట్ లో ప్రత్యుపకారం చేయుట నేర్చుకొనవలెను. చూడు, ఆలోచించు. తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటలో నేర్చుకొనవలెను. హల్లెలూయా. ఏం నేర్చుకోవాలంట మనము? ప్రత్యుపకారం అంటే ఏంటి? మన తల్లిదండ్రులకు మనం ప్రత్యుపకారం చేయుట నేర్చుకోవలేము. ప్రత్యుపకారం నేర్చుకుని నీ పిల్లలు దేనికండి? దేనికి? ప్రత్యుపకారం చేయని పిల్లలు దేనికి? ఓ తల్లిదండ్రులు ఓ పిల్లల్ని జన్మనిచ్చినప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టములు, ఎన్నో బాధలు వాళ్ళకి ఉన్నా కూడా ఆ పిల్లల్ని ఎలా పెంచుతారు? అభివృద్ధిలో పెంచుతారు. పెంచినప్పుడు ప్రత్యుపకారం చూడాలి కదా. ప్రత్యుపకారం చూడా ఓ తల్లి, ఓ తండ్రి 5 మంది పిల్లలను కన్నా 10 మంది పిల్లలను కన్నా ఎలా పెంచుతారండి? సంతోషంగా పెంచుతారు. వారి కష్టం వచ్చినా కూడా పిల్లలు బాగుండాలి. అదే ఆ 5 మంది పిల్లలు, 10 మంది పిల్లలు తమ తల్లిదండ్రి వృద్ధాపానికి వచ్చినప్పుడు మొత్తం అన్నం పెట్టుటకు ఏం చేస్తారు? ఏం చేస్తారు? కసాయి లోకం. ఏం చేస్తారండి? కసాయి లోకంలో ఉన్నాము, గుర్తు చేసుకోండి. ఏ లోకంలో ఉన్నాము? కసాయి లోకంలో ఉన్నాము, గుర్తు చేసుకోండి. 10
8 పిల్లలను పెంచిన తల్లిదండ్రులకి వంటన్నం పెట్టడం వంతులేసుకుంటున్నారే. కషాయి లోకము కదా, కషాయి లోకము కదా, కషాయ లోకంలో బ్రతుకుతున్న నీవు మందిరానికి వచ్చినప్పుడు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి? తల్లిదండ్రులను చూసుకోలేకుండా అనాథాశ్రయంలో వదిలేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులను చూసుకోలేకుండా గుడి మెట్టులు వదిలేస్తున్నారు. తల్లిదండ్రులను చూసుకోకుండా బస్టాండ్లో వదిలేస్తున్నారు. తల్లిదండ్రులకి ముందన్నం పెట్టలేకుండా కషాయి లోకంలో బ్రతుకుతున్న జనాంగమా, ఒక్కసారి దేవుని మాటలను విను. ప్రస్తుతం నేర్చుకో. ప్రస్తుతం చేయకపోతే నీ బ్రతుకు శూన్యం, నీ బ్రతుకు శూన్యం. తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలని గ్రంథంలో చలవిస్తూ ఉంటే అనాథాశ్రయం ఆశ్రయిస్తారా? గుడి మెట్ల మీద ఆశ్రయిస్తారా? బస్టాండ్ ఆశ్రయిస్తారా? మందులు వేసుకుంటున్నారా? తల్లిదండ్రులు అంటే అంత చులకనగా కనిపిస్తూ ఉన్నారా? మీకు వాక్యం ఏం చలవిస్తూ ఉంది? నీకు మేలు కలగాలంటే, నీకు మేలు కలగాలంటే నీ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకో. ప్రత్యుపకారం చేయాలంటే కావాలంటే నువ్వేం నేర్చుకోవాలి? నీ తల్లిదండ్రులకి సంతోషంగా ఉండే మాటలు, వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళు ఏమడుగుతారండి మిమ్మల్ని? వృద్ధాపానికి వచ్చినప్పుడు ఏమడుగుతారు మిమ్మల్ని? ఆలోచించాలి. అలా చేయకుండా మన బ్రతుకులు ఎలా అయిపోతుందంటే, నీ తల్లిదండ్రులు నిన్ను గురించి ఏమైపోతున్నారో చూడు. ఎందుకంటే ఇలాంటి కష్టాలు ఎందుకు కన్నామరా మా కొడుకులు లేకపోతే బాగుండేది అనే ఆలోచన తల్లిదండ్రులకి రాకూడదు. అనే ఆలోచన ఏ తల్లిదండ్రులకి రాకూడదండి. ఎందుకు రాకూడదంటే ఈరోజు ఫాదర్స్ డే అన్న దాని గురించి మాటలు చెప్పాల్సి వస్తుంటుంది. ఈరోజు ఫాదర్స్ డే అనే మాటలు ఈరోజు చెప్పాల్సి ఉంటుంది. ఓ తల్లి కన్న గర్భం ఎప్పుడు ఏడవకూడదు. కన్న గర్భము కొడుకెందుకు ఇలా అయిపోతున్నాడు, కొడుకెందుకు ముద్దన్నం పెట్టలేకపోతున్నాడు, అయ్యో నా కొడుకుని నేను ఎలా పెంచాను, ఈ కోడలు వచ్చిన తర్వాత నా కొడుకు ఏమైపోతున్నాడో చూడు. వారి వశము చేసుకుంటున్నారు. ప్రతి కోడలు నేర్చుకోవాల్సింది, నువ్వు తల్లిని ఎలా ప్రేమిస్తావో నీ అత్తను కూడా అలానే ప్రేమించాలి. ప్రేమను పంచు. సేవకుడు ఒకరోజు ఒక కథ చెప్తున్నాడు, గుర్తుందా? ఓ అత్త కోడల గురించి ఒక కథ చెప్తున్నాడు. గుర్తుందా? చెప్పాలా? అత్తకి విషం పెట్టాలని, విషం పెట్టి చంపేయాలని అమ్మగారింటికి వెళ్తుందట. అమ్మగారి దగ్గరికి పోయి మా అత్తని నేను చంపేయాలి, ఏదైనా విషయం ఉంటే చెప్పు, మా అత్త కాలు నొప్పులు ఉంది, ఆ కాలు నొప్పులు పూసినట్టుగా పూసి అత్తను చంపేటట్టుగా ఒక విషయం నాకని ఆమె డాక్టర్ అంట. ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తే ఆమె ఒక మందు ఇస్తుంది. ఆ మందుని తీసుకొచ్చి, ఈ మందు ప్రతిరోజు ప్రేమగా పీను, నీ అత్త 3 నెలలకంతా చచ్చిపోతుంది. నీ అత్త 3 నెలలకంతా చచ్చిపోతుంది. అంటే ఈ కోడలు, అమ్మ 3 నెలలకంతా చచ్చిపోతుంది, మనం ప్రశాంతత వచ్చేస్తుంది. మా అత్త పోతే మా కొంపలో ఉన్న దరిద్రం పోయినట్టు ఏమనుకుంటుంది కోడలు? మా అత్త పోతే మా కొంపలో ఉన్న దరిద్రం పోయినట్టు, 3 నెలలకంతా చచ్చిపోతుంది, మనం ప్రశాంతంగా ఉండొచ్చులే అనుకొని ఈ కోడలు ప్రేమగా మందులు పూయటం ప్రారంభించింది. ఎప్పుడు ప్రేమగా పూస్తుందో ఈ కోడల పైన ఈ అత్తకి ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. ప్రేమ పుట్టుకొచ్చి ఇంటి తాళాలానికి ఇచ్చేస్తుంది, ఇంట్లో ఉన్న డబ్బులు ఆమెకి ఇచ్చేస్తుంది, ఇంట్లో ఉన్న నగలు ఆమెకి ఇచ్చేస్తుంది. ఇదేంటో మనం చంపేయాలని ప్లాన్ చేసుకుంటే ఏం చేయాలండి? మన అత్తని మనం చంపేయాలని ప్లాన్ చేసుకుంటే ఏం చూస్తుంది? మన ప్రేమగా చూస్తుంటుంది.
ఇటువంటి అత్తని మనం చంపకూడదు. హల్లెలూయా. ఏమనుకుంటుంది కోడలు? నువ్వు కానీ ప్రేమను పంచితే మీ అత్త నీ పైన కూడా ప్రేమను పంచుతుంది. అది మనం నేర్చుకోవాలి. అది మనం నేర్చుకోకుండానే మనం కష్టాల పాలవుతున్నాం. ఫాదర్ ఫాదర్ స్పెల్లింగ్ చెప్పండి. FATHER ఫాదర్. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం ఉంది. అర్థం తెలుసుకోవాలి కదా మనము. FATHER. F అంటే ఫర్గివ్. F అంటే ఫర్గివ్ అంటే క్షమించే గుణం కలిగిన వాడు ఫాదర్. ఎవరండి? ఎవరు ఫాదర్ అంటే? ప్రతి తండ్రి క్షమించే గుణము కలిగిన వాడు. ఎవరు? తండ్రి కింద గుణం ఏంటి? క్షమించే గుణం. ఎలా క్షమించే గుణము? ఓ తండ్రికి ఇద్దరు కుమారులు అంటే పెద్దవాడు తండ్రి చెప్పినట్టు వింటాడు, చిన్నవాడు కొంచెం తోక. పెద్దవాడు ఎందుకు తండ్రి చెప్పినట్టు వింటాడు, చిన్నవాడు ఎందుకు తండ్రి చెప్పినట్టు వినడు, కొంచెం తోక. అంటే ఆలోచించు బాగా. పెద్దవాడంటే తల్లికి ఫస్ట్ గర్భం దాల్చినప్పుడు ఏ తల్లి అయినా ఎన్నో భయం. ఫస్ట్ గర్భంలో ఉన్నప్పుడు అయ్యో మనము నొప్పిని ఎలా భరించబోతామో, అయ్యో ఇది చాలా నొప్పి అంటే అంతకుముందు అనుభవించలేదు ఆ నొప్పిని. అప్పుడు ఆ భయం అంతా గర్భంలో ఉన్న బిడ్డ పైన అది ఉంటుందంట. అందుకు ఎప్పుడు పెద్ద కొడుకులు కొంచెం మందంగా ఉంటారు. ఎలా ఉంటారు? కొంచెం మందంగా ఉంటారు. చిన్న కొడుకులు కొంచెం స్పీడు. ఎందుకంటే ఈమె భయం పోతుంది. ఫస్ట్ గర్భం రాసిన ఫస్ట్ డెలివరీకి అంతే కదా, రెండో డెలివరీకి అంతే కదా అనిపిస్తుంది. అప్పుడు రెండో కొడుకు ఆ భయం ఉండదు. నువ్వు ఎప్పుడు భయపడుతూ ఉంటావో గర్భంలో ఉన్న పిల్లవాడు కూడా ఆ భయాన్ని అనుభవిస్తూ ఉంటాడంట. హల్లెలూయా. అందుకు ఎప్పుడు కానీ ఫస్ట్ పిల్లవాడు కొంచెం మందంగా ఉంటాడు, రెండవ పిల్లవాడు కొంచెం స్పీడు. అలాగే ఈ తప్పిపోయిన కుమారుడి కథ మనం చూస్తున్నాము కదా. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా మొదటి వాడు తండ్రి మాట వింటాడు, రెండో వాడు తండ్రి మాట వినకుండా నా ఆస్తి నాకు ఇచ్చే, నా బ్రతుకు నేను బ్రతుకుతాను. నా బ్రతకడం చేత కాదనుకుంటున్నావా? నువ్వు ఉంటేనే నేను బ్రతుకుతాను అనుకుంటున్నావా? తండ్రిని ఎదురిస్తూ ఉన్నాడు. నాకు బ్రతకడం చేత కాదని నీ ఉందరా తలదించుకొని బ్రతకాలనా? ఇలా బ్రతకడం నాకు తలదించుకొని బ్రతకడం నా వల్ల కాదు, నా ఆస్తి నాకు ఇచ్చేయి అని ఆస్తిని తీసుకెళ్తాడండి. అంతా ఖర్చు పెట్టుకుంటాడు. మొత్తం అయిపోయిన తర్వాత పందుల మేపటికి వెళ్ళి పందులు పేసే పుట్టులు తింటూ ఒక ఆలోచిస్తాడు, అయ్యో నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది పని మనుషులు ఉన్నారు కదా, అనేక మంది పని మనుషులు నా తండ్రి ఇంటికి అలా పనిచేస్తారు కదా, వారిలో నేను పనివాడిగా పని చేసుకుంటా, నేను కూలివాడిగా పని చేసుకుంటా. ఇది నాకు మంచిది కాదు, ఈ పంది పుట్టు తినడం నాకు మంచిది కాదని ఆలోచించుకొని తన తండ్రి ఇంటికి బయలుదేరతాడు. తన తండ్రి దూరంగా చూసి పరిగెత్తుకొని హత్తుకుంటాడు. తండ్రికి ఏ గుణమో? ఏ గుణం? క్షమించే గుణం. హల్లెలూయా. తండ్రికి ఏ గుణమో? క్షమించే గుణం. అలాంటి గుణము కలిగి ఉండాలని తండ్రులు ఆలోచించాలి. ప్రతి కుమారుని క్షమించే గుణం కలిగి ఉండాలి. హల్లెలూయా. అలాగే యూదా కాలంలో తండ్రిని కాదని ఎవరైనా ఆ విధంగా వెళ్తే మళ్ళీ తండ్రి ఇంటికి వస్తే ఒక 2 చట్టాలు ఉండేయంట. ఆ 2 చట్టాలు ఏంటంటే, కుమారుడు కదా తప్పు చేసింది,
కుమారుడికి ఆ శిక్ష ఉండదట. తండ్రి పైన ఒక కుండ పెట్టి, కుండలో నీళ్లు పెట్టి వారి చుట్టూరు తిరుగుతూ ఉంటే కొండ మీద రాయేసి ఆ రాయిలో ఉన్న పగిలిపోయి ఆ నీళ్ళంతా కింద పడిపోయేదంట. ఆ కుండ పగిలిపోయేది. ఆ కుండ పగిలిపోతే అప్పుడు తండ్రి ఏం చేయాలంటే ఆ కుండను అతికిచ్చి కింద పడిపోయిన నీళ్ళన్నీ ఆ కుండలో నింపాలంట. అప్పుడైతే ఆ తండ్రిని ఊళ్ళో, ఆ కొడుకుని ఊళ్ళో ఆహ్వానిస్తారు. అది కుదురుతుందా? పగిలిపోయిన కుండ మళ్ళీ అతికించగలమా? కింద పడిపోయిన నీళ్ళని మళ్ళీ కుండలో పోయగలమా? అది కుదరదు. రెండోది ఏంటంటే ఆ ఊళ్ళో అందరూ నిలుచుకుని చూస్తూ ఉండగా తన తండ్రి దూరంగా నిలబెట్టి ఆ ఊళ్ళో వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని ఆ తండ్రిని ఆ రాళ్లతో కొట్టి చంపేయాలంట. చనిపోయిన తర్వాత ఆ కుమారుడు ఇంటికి రావాలంట. మన దేవుడైన యేసుక్రీస్తు కూడా నీవు నేను మనందరం చేసిన పాపములను బట్టి తను 2000 సంవత్సరాలకు ముందు ఆ కలువరి శిలువలో ఎలా మరణించాడంటే నీ పాపముల కోసం, నా పాపముల కోసం ఆయన మరణించాలన్న సంగతి నువ్వు గుర్తెరిగితే మన తండ్రి అయిన దేవుడు మనల్ని గురించి, మన పాపములను గురించి క్షమించదగిన వాడు. మనల్ని గురించి, మన పాపములను గురించి క్షమించదగిన వాడు. 103వ కీర్తన 12:13 త్వరగా ఏంటండి? పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను. హల్లెలూయా, చాలండి. పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమములను అంత దూరం పరుస్తాడంట. ఎప్పుడు? నీ పాపములను బట్టి నువ్వు పశ్చాత్తాపడి ఏడిస్తే నీ పాపములని పడమటికి తూర్పుకి ఎంత దూరం కొలవగలుగుతాం మనము? పడమటికి తూర్పుకి ఎంత దూరం మనం కొలవగలుగుతామా? మనం కొలవలేము కదా. అంత దూరం నీ పాపాన్ని దూరం పడతాడంట. ఎంత దూరమో? పడమటికి తూర్పుకి ఎంత దూరమో నీ అతిక్రమములను అంత దూరం పడుతాను. నువ్వు ఒప్పుకుంటే, నువ్వు పాపములను ఒప్పుకుంటే, నువ్వు పాపములను ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తా. ఏమంటున్నాడు? నీ పాపములను క్షమిస్తా అని మన తండ్రి అయిన దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎంతంటే క్షమించే గుణం. ఏమంటే అబ్బా అంటే సమకూర్చుట. ఓ తండ్రి ఎలాంటి వాడిగా ఉండాలి? ఎలాంటి వాడిగా ఉండాలి? సమకూర్చేవాడిగా ఉండాలి. సమకూర్చేదంటే ఆ కొడుకున్నాడు, ఆ కొడుక్కి ఆస్తి సంపాదించాలి, ఇల్లు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి. ఇవన్నీ సమకూర్చేదా? ఇవన్నిటికంటే ఏం సమకూర్చాలి తెలుసా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. ఆత్మ ఫలాలేంటి? ఆత్మ ఫలాలు చెప్పండి. ఈ ఆత్మ ఫలాలన్నీ మనం సమకూర్చాలి పిల్లలకి. ఆత్మ ఫలాలను సమకూర్చేవాడిగా తల్లిదండ్రులు ఉండాలి. నువ్వు ఆత్మ ఫలాలను తల్లిదండ్రులకి నువ్వు ఇవ్వకపోతే నువ్వు ఆలోచించాలి. 2 కొరింథీ 12:14 ఇదిగో ఈ మూడవసారి నీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు నీకు భారముగా నుండును, నీ సొత్తులు కాదు మిమ్మునే కోరుచున్నాను. అది కాదండి. 2 కొరింథీ 12:14 చదువు. ఇదిగో ఈ మూడవసారి నీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు
నీకు భారముగా ఉన్న ఓకే. ఎట్లా అంట? మనకి భారముగా ఉండకూడదండి. ఎందుకంటే జీవితంలో ఈ పరలోకపు తండ్రి మనకి అన్ని సమకూరుస్తూ ఉంటాడు. పరలోకపు తండ్రి ఎలా సమకూరుస్తూ ఉంటాడు? మనకి ఏం కావాలో దాన్ని సమకూరుస్తూ ఉంటాడు. అయితే లోకపు తండ్రి కొన్ని మాత్రం సమకూరుస్తాడు. అంటే మనమందరము పరలోకపు తండ్రిని ఆత్మ ఫలాలను చూస్తూ బ్రతకాలి. టీ అంటే టీచర్. ఓ తండ్రి ఎలాగుండాలి? బోధించేవాడిగా ఉండాలి. టీ అంటే టీచర్ ఎలాగుండాలండి? బోధించేవాడిగా ఉండాలి. బోధించేవాడంటే ఏం బోధించాలి? అత్త వస్తుందా? పిలువత్తనే. అత్త కూతురు వస్తుంది ఏమనాలి? మనము ఏం నేర్పించాలి? మనం పిల్లలకి ఏం నేర్పించాలండి? బోధన. పిల్లలు నడవవలసిన త్రోవను వారికి ఎప్పుడు నేర్పించాలి? బాలుగా ఉన్నప్పుడే నేర్పించాలి. నువ్వు బాలుగా ఉన్నప్పుడే నేర్పించకపోతే వాడు దాని నుంచి తొలగిపోతాడు. వాడు తొలగిపోకుండా నువ్వు బాలుగా ఉన్నప్పుడే నువ్వు నేర్పించు. నువ్వు బోధకుడిగా ఉండు. ఫస్ట్ టీచర్ ఎవరండి కొడుక్కి? ఎవరు? ఆ టీచర్. స్కూల్కి వెళ్తే టీచర్ ఎలా భయపడతారు? టీచర్కి స్టూడెంట్ ఎలా భయపడతారు? తల్లిదండ్రులుగా తిరిగినట్టు టీచర్ ఎదురుగా తిరుగుతాడా? తల్లులు చెప్పాలి. తల్లిదండ్రులుగా తిరిగినట్టు టీచర్ ఎదురుగా తిరుగుతాడా? అలాగే నీ ఎదురుగా నీ పిల్లలు తిరగాలి. ఒక క్రమంలో పెంచాలి. ఒక క్రమాన్ని కానీ నువ్వు కంట్రోల్ చేయగలిగితే మొక్క ఇవ్వమన్నది. ఎందుకు నువ్వు మొక్కలో ఉంచకపోతే అది మానైపోయిన తర్వాత అది ఎందుకు పెరుగుతుంది? ఏం చేస్తాడు? నీ పైన ఎదురు తిరిగి నీ కొట్టడానికి వస్తాడు. ఒక తల్లి పైన ఒక తండ్రి పైన చెయ్యెత్తిన కుటుంబం దేనికి? ఒక తండ్రి పైన చెయ్యెత్తిన కొడుకు ఒక కషాయి వాడు. ఒక తండ్రి సేవను తెలుసుకోకుండా తండ్రి పైన చెయ్యితే ఒక కషాయి వాడు. ఆ కషాయి వాడిగా నువ్వు మిగిలిపోవాలనుకుంటున్నావా? ఈ కషాయి లోకంలో బ్రతుకు కషాయి వాడిగా మిగిలిపోవాలనుకుంటున్నావా? కొంతమంది పిల్లల్ని కంటారు, గాలికి వదిలేస్తారండి. ఎలా వదిలేస్తారు? అది మగపిల్లాడు, నా కొడుకు మగపిల్లాడు, వాడు ఎలా తిరిగితే నాకేంటి? నలుగురిని కింద చేస్తాడు, నలుగురిని హేళన చేస్తాడు. నా కొడుకు మగవాడు కదా. ఒక రోజుకి ఏం చేస్తాడు? పెద్ద మూట తెచ్చి పెడతాడు నీకు. ఆ మూట వేపాలంటే నీ తరం కాదు. ఆ మూట వేపాలంటే నీ తరం కాదు. నీ తరం కావాలనుకుంటే నువ్వేం చేయాలి? మొక్కలునే ఉంచుకోవాలి. మొక్కలు వదిలేసావనుకో ఏమైపోతావో. పక్షిరాజు ఉంది. పక్షిరాజు ఏం చేస్తుంది? పైన ఆకాశానికి భూమికి మధ్యలో గూడు కట్టి అక్కడ అంటుందంట పిల్లల్ని. అంత ఇదిగా పెంచుతూ ఉంటుంది. అదే నింపుకొని ఎక్కడైనా అక్కడ గుడ్లు పెట్టేసి మట్టి కప్పేసి వెళ్తుందట. ఏం చేస్తుంది? నింపుకొని ఎక్కడైనా అక్కడ గుడ్లు పెట్టేసి మట్టి కప్పేసి వెళ్తుంది. మట్టి కప్పేసి వెళ్తే ఎవడైనా తొక్కవచ్చు, ఏదైనా చేయొచ్చు. మనకు తెలిసింది ఒకటి, బాగుంది. బాగు ఏం చేస్తుంది? బాగు ఎలా గుండు పెట్టదండి. మళ్ళీ తిరిగి చూస్తుందా దాన్ని? కోడి
కోడి ఏం చేస్తుంది? కోడిగా బ్రతకాలని ఆలోచించి, కోడిగా నీ పిల్లలని కాపు కాయాలని ఆలోచించి, కోడిగా ఉండాలని ఆలోచించు. లేకపోతే నీ బ్రతుకు శూన్యమైపోతుంది. నిన్ను వీధిలో తీసుకొచ్చి వెళ్తాడు. నేను ప్రకటించే దేవుడు ఎవరంటే ఒక మంచి బోధకుడు. హల్లెలూయా! నేను ప్రకటించే దేవుడు ఎవరండి? ఒక మంచి బోధకుడు. నీవు కూడా ఒక మంచి బోధకుడిగా ఉండాలి కుమారుడికి. మూడోది ఏంటి? నాలుగోది హెచ్. హెచ్ అంటే ఏంటి? హీరో. నీ తండ్రి ఎవరండి? నీ తండ్రి ఎవరు? ఎవరు నీ హీరో అంటే ఎవరు చెప్పాలి? అల్లు అర్జున్ అండి, నాగ చైతన్య, ప్రభాస్, చిరంజీవి, ఇలా చెప్పుకుంటూ వెళ్తారు హీరో ఎవరంటే. అయితే నీ హీరో ఎవరు? నీ మాదిరికరమైన జీవితం ఎవరు? నువ్వు ఇలా ఉన్నావంటే నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఒక్క అమ్మతో నువ్వు బ్రతుకుతూ ఉన్నావంటూ నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నట్టు? నా తండ్రి వల్ల వచ్చిందండి. నా తండ్రి నన్ను శిక్షిస్తే ఇలా నడుచుకుంటున్నాను నేను. నా తండ్రే నాకు హీరో. నాకు తండ్రే నాకు హీరో. అలాంటి తండ్రులు ఉంటారు. కొంతమంది చెడ్డ తండ్రులు ఉన్నారు లోకంలో. ఎలాంటి తండ్రులు ఉన్నారు? చెడ్డ తండ్రులు. దారి తప్పి వారి ప్రవర్తన చూసి కొడుకులు ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారు ఈ లోకంలో. నా తల్లిదండ్రులకి ఇలాగెందుకు అయిపోతున్నారు? నా తల్లిదండ్రులు ఇలాంటి జీవి ఎందుకు జీవిస్తూ ఉన్నారు అని కొడుకులు తండ్రులను చూసి తల్లులను చూసి ఏడ్చే లోకమైపోతుంది. ఇలాంటి లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇలాంటి లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఓసారి సమ్మర్ క్యాంప్ అంటే వీబీఎస్ చేస్తారు కదా, అలాగా వీబీఎస్ క్యాంప్ జరిగేటప్పుడు కొంతమంది పిల్లలను పిలిచి గ్రూప్ గా ఏర్పరిచి ఆ వీబీఎస్ చెప్పే టీచర్ ఆ పిల్లలకి ఒకటి అందరి దగ్గర ఒక స్లిప్ ఇచ్చి, పిల్లలారా మీ ఇంట్లో మీకు ఏది కావాలో రాసియండి, దాని గురించి నేను ప్రార్థన చేస్తాను. ఏమన్నాడు ఆ టీచరు? మీ ఇంట్లో ఏం కావాలో మీకు రాసియండి, దానికోసం నేను ప్రార్థన చేస్తాను అని ఆ టీచర్ అందరికి స్లిప్లు ఇచ్చాడంట. ఆ టీచర్ ఇవ్వడంతోనే ఆ టీచర్ చెప్పాడంట, మీకు పాతిల్లు ఉందా, రేకులు ఇల్లు ఉందా, స్లాపిల్లు కట్టుకోవాలనుకుంటున్నావా, నీకు బైక్ ఉందా, కారు కొనాలనుకుంటున్నావా, నీకు ఇళ్ళ స్థలాలు కొనాలనుకుంటున్నావా, నీకు ఏది ఆశ కలుగుతుందో దాన్ని రాసియండి అన్నారంట. ఆ పిల్లలు చాలా మంది ఏం రాసిచ్చారంట తెలుసా? నా కార్లు, ఇల్లు, డబ్బు, ధనము ఇవన్నిటికంటే మా తల్లిదండ్రులు మారాలి. ఏ రాసిచ్చారు? మా తల్లిదండ్రులు మారితే చాలు. అంటే వారి తల్లిదండ్రుల వలన ఎంత నరమాన్ని చూచారో పిల్లలు. ఇలాంటి కసాయి తల్లిదండ్రులు ఈ లోకంలో ఉన్నారండి. ఎలాంటి తల్లిదండ్రులు ఉన్నారు? కసాయి తల్లిదండ్రులు ఈ లోకంలో ఉన్నారు. మీ పిల్లలు కూడా అలాంటి స్లిప్లు మీ పిల్లలకి ఇస్తే మీ పిల్లలు కూడా అలాంటి రాత రాస్తారేమో. నా తల్లిదండ్రులు మారాలి అని రాస్తే తల్లిదండ్రులుగా మీరు బ్రతకడం అది మీకే వదిలేస్తూ ఉన్నా. తల్లిదండ్రులుగా బ్రతకడము అది మీకే వదిలేస్తూ ఉన్నా. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు చెప్పించుకునేటట్టుగా ఉండకూడదు. పిల్లలు చెప్పించుకునేటట్టుగా తల్లిదండ్రులు నడవడిక ఉండకూడదు. అలాంటి కసాయి లోకంలో మనం ఉన్నాం. మన హీరో ఎవరండి? మన తల్లిదండ్రులు. అది మనము గుర్తించాలి. ఈ అంటే ఎక్స్పర్ట్. ఈ అంటే ఎక్స్పర్ట్, నైపుణ్యం కలిగిన వాడు. ఎవరు? నైపుణ్యం కలిగిన వాడు. ఎవరు నైపుణ్యం కలిగిన వాడు?
మన తల్లిదండ్రులు ఎలాంటి నైపుణ్యం కలిగిన వాడు? ఓ తల్లి కడుపులో బిడ్డ ఉండగానే నా కొడుకుని డాక్టర్ చేయాలి, నా కొడుకుని ఏం చేయాలి? డాక్టర్ని చేయాలి, నా కొడుకుని ఏం చేయాలి? ఇంజనీర్ చేయాలి, నా కొడుకుని ఏం చేయాలి? కలెక్టర్ చదివించాలి, నా కొడుకుని ఏం చేయాలి? నర్సింగ్ చేయించాలి. ఎన్నో కోరికలతో తండ్రి కడుపులో ఉండగానే ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాంటి వాడు తండ్రి? ఎక్స్పెక్ట్ ముందుగానే మన కొడుక్కి ఏం చేయాలని ఆలోచించేవాడే తండ్రి. మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడో తెలుసా? మట్టిని మాణిక్యంగా మార్చేవాడు, నీళ్ళని ద్రాక్షారసముగా మార్చేవాడు, ఎండిన కర్రని బాదం చెట్టులాగా చేయవాడు. ఎలాంటి వాడు మన దేవుడు? నిన్ను కూడా మట్టిని మాణిక్యంగా మార్చాలనుకుంటున్నావా? నీళ్ళలో ద్రాక్షారసంగా మారినట్టు నువ్వు కూడా మారాలనుకుంటున్నావా? ఎండిన కర్ర బాదం చెట్టులాగా నువ్వు కూడా అవ్వాలనుకుంటున్నావా? నీ బ్రతుకులో ఎలా అద్భుతంగా మార్చుకోగలిగినట్లయితే నీ దేవుడు నీ పైన ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎవరి పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? మనందరి పైన. నా కొడుకు తప్పిపోయాడే, నా కొడుకు నాతో ఎక్కువసేపు మాట్లాడేవాడే, దేవుడు అంటున్నాడు. నాతో ఎక్కువసేపు బాధలన్నీ చెప్పేవాడే, అయ్యో నా కుమారుడు తప్పిపోయాడే, నా దగ్గరికి ఎప్పుడు వస్తాడు? నా కొడుకు నా దగ్గరికి ఎప్పుడు వస్తాడు? ఈ సాతాను వాడు మాయ చేసి నా కొడుకుని సులువుగా చిక్కుపెట్టేస్తున్నాడే. నా కొడుకు నా దగ్గరికి వచ్చి ఎప్పుడు పశ్చాత్తాపడతాడు అని నిన్ను గురించి ఏడుస్తూ ఉన్నాడు నీ పరమ తండ్రి. హల్లెలూయా. నిన్ను గురించి ఏం చేస్తూ ఉన్నాడు? ఏడుస్తూ ఉన్నాడు నీ పరమ తండ్రి. యెషయా గ్రంథము 64:8. అది ఎవరు తండ్రివి? నీవే మాకు తండ్రివి, మేము జగటమన్ను. అయ్యో, ఎవరు మనము? జగటమన్ను. ఆయన ఎవరు? కుమ్మరి వాడు. ఈ జగట మన్నును తీసుకొచ్చి అపరూపమైన రూపమునిచ్చి నిన్ను నిలబెడితే నువ్వేం చేస్తూ ఉన్నావు ఇప్పుడు? ఓకే, ఆర్ అంటే రిబెక్ అంటే దిద్దుబాటు చేయువాడు. ఎవరు తండ్రి? దిద్దుబాటు చేయువాడు. ఎలా ఉంటాడు తండ్రి? దిద్దుబాటు చేయని తన కొడుకు ఎలా తయారైపోతాడండి? ఎలా ఉండాలి? మంచి తండ్రి ఎలా ఉండాలి? ఓ కొడుకుని దిద్దుబాటు చేయువాడు లాగా ఉండాలి. తప్పు చేసినప్పుడు తప్పు అనాలి, మంచి చేసినప్పుడు మంచి అనాలి. ఒక దొంగతనం చేసినప్పుడు ఇంకా ఎక్కువ దొంగతనం చేయి ఎలా నేర్పిస్తారు? అది ఏం కాదులే. దొంగతనం చేసినప్పుడు నువ్వు దండించగలిగినట్టయితే వాడు మళ్ళీ ఆ పనికి పోడు. అబద్ధం చెప్పినప్పుడు ఇది అబద్ధం నువ్వు చెప్పకూడదు అన్నట్ల తండ్రి అయితే మళ్ళీ అబద్ధము చెప్పడు. నువ్వెప్పుడు దిద్దుబాటు చేసేవాడిగా, నిన్ను ఎప్పుడు గద్దించి శిక్షించేవాడిగా ఉండాలి. తండ్రి ఎప్పుడు ఎలా ఉండాలి? గద్దించి శిక్షించేవాడిగా ఉండాలి. ఒక మంచి కుమారుడిగా కుమార్తెగా బ్రతుకుతూ ఉంటే సమస్తము ఆయన సమకూర్చువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చెప్పండి. ఎఫ్ అంటే ఫర్గివ్, క్షమించే గుణం.
అఫామ్ సమకూర్చుట, టీచర్ బోధించుట, హీరో ఎక్స్పర్ట్ నైపుణ్యం కలిగిన వాడు, రెబర్ దిద్దుబాటు చేయవాడు. ఫాదర్ కి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క గుణం కలిగి ఉండాలి ఒక తండ్రి. అలాగా ఉన్నట్లయితే నీ కుమారులు ఎలా ఉంటారు? నువ్వు చెప్పిన మాట, నీ అడుగు జాడల్లో నా తండ్రి ఎలా బ్రతుకుతూ ఉన్నాడో అలానే బ్రతకాలి, నా తండ్రి ఎలా బ్రతుకుతూ ఉన్నాడో అలానే బ్రతకాలని ఆలోచన కలిగి జీవించుట మంచిది. ఈ వాక్యమును దీవించునుగాక, ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.